3 సార్లు ముచ్చటపడి మరీ ముఖ్యమంత్రి ప్రారంభించిన పట్టిసీమ నీళ్లు కృష్ణకు వరదలా వెల్లువెత్తుతాయని ప్రచారం చేశారు. కృష్ణా డెల్టా రైతులంతా నారుమళ్లు కూడా వేసేసుకోండి ఊదరగొట్టారు. కానీ ఊహించినట్టే జరిగింది. పట్టిసీమ బిల్లులు పాస్ అయిపోయాయి కానీ నీళ్లు మాత్రం ప్రకాశం బ్యారేజీకి పాస్ అవ్వలేదు. ఏపీ ముఖ్యమంత్రి పట్టిసీమ మూడోసారి ప్రారంభోత్సవానికి ముందు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పంపుల ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే 5 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీళ్లు మళ్లిస్తామన్నారు. ఖచ్చితంగా 10వ తేదీ నాటికి నీళ్లు వచ్చేస్తాయి, రైతులంతా నారుమళ్లు వేసుకోండి కూడా సీఎం చెప్పారు. అంతేకాదు ఆయన ఏకంగా 80 టీఎంసీల నీటినిస్తామని కూడా ఆశ్చర్యంగా ప్రకటించారు. సీఎం చెప్పగానే రైతులంతా నిజమే అనుకున్నారు. నీళ్లు రాగానే నారుమళ్లు వేసేద్దామనుకున్నారు. కానీ సీఎం చెప్పిన పట్టిసీమ మాటలు ఒట్టి నీటి మూటలే అని తేలిపోయింది. పట్టిసీమ నీళ్లు రాయలసీమ మాట దేవుడెరుగు, కనీసం ప్రకాశం బ్యారేజీ కూడా చేరుకోలేదు. ఇక పట్టిసీమ ప్రస్తుత పరిస్థితికి వద్దాం. ఏడాదిలోపు పూర్తి చేశామని చెప్పి 22% అదనంగా కాంట్రాక్టు దక్కించుకున్నారు. తొలుత 1 పంపు, తరువాత 4 పంపులు, ఇప్పుడు 24 పంపులను ప్రారంభించారు. ఈ నెల 6న 24 పంపులు ప్రారంభించిన 2 గంటల్లోనే నీటి కథ కంచికి చేరిపోయింది. ఆ రోజు వెంటనే పంపులను ఆపేశారు. వదిలిన నీళ్లు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. పోలవరం కుడికాలువ కృష్ణా బ్యారేజీకు చేరుకునే దారిలో ఇంకా పనులు పూర్తి కాలేదు. 66 కిలోమీటర్లు దాటి ముందుకు సాగే అవకాశమే లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జానాంపేట, కృష్ణా జిల్లాలోని రామిలేరు అక్విడక్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అలాగే వేగిలేరు అండర్ పాస్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. దీంతో నీళ్లు 66 కిలోమీటర్లు దాటే అవకాశమే లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మరో అవరోధం కూడా వచ్చింది. 2 రోజుల కిందట కాలువకు నీటి విడుదల చేయడం నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని 14వ కిలోమీటర్ వద్ద నిలిపివేశారు. కాలువ దిగువ భాగంలోని రెగ్యులేటర్ వద్ద గేట్లు మూసి నీటిని నిల్వ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట నీటి మూటగా మిగిలిపోయింది. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో ఎక్కడా కూడా నారుమళ్లి వేసేందుకు చుక్క నీరు కూడా లేదు. ప్రస్తుతం కుడికాలువ ఉన్న స్థితికి 80 టీఎంసీల నీటిని ఎలాంటి స్టోరేజీ లేకుండా తెస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనను రైతులు కూడా నమ్మడం లేదు. ఇక రాయలసీమకు నీళ్లిస్తామని ఈ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ప్రచారం చేసిన ప్రభుత్వం సీమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాయలసీమ పేరుతో చేసుకున్న ప్రచారం అసలు డొల్లా ఇప్పుడు అర్థమైంది. మరి కృష్ణా డెల్టాకు ఎప్పుడు నీళ్లిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.